హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ యూనివర్స్. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది వీడియోలోని కంటెంట్ ఏంటని. బనానా గెల హార్వెస్టింగ్ అండి. మా దగ్గర కోతులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి, అందుకని అట్లా ఆకులతో కప్పి పెట్టాను అనమాట. అట్లా కవర్ చేసి పెట్టకపోతే అసలు ఒక్కటి కూడా మిగిల్చామన్నమాట. అందుకనే ఆ ఐడియా ఫాలో అయ్యాము. బయట మనకి కెమికల్ చేసి పండించిన అరటిపండ్లే దొరుకుతున్నాయి ఇవాళ రేపు. అయితే అవి తిన్న తర్వాత ఇది తింటే ఆ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుందండి. మనకు మార్కెట్లో దొరికినవి అసలు టేస్ట్ ఉండదు. ఇవి అయితే టేస్ట్ చాలా బాగున్నాయి, స్వీట్గా చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, బనానాస్ ఎంత హెల్తీగా ఉన్నాయో, చాలా లావుగా ఉంటాయి. అసలు నాకు ఇది ఏం వెరైటీయో కూడా తెలియదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాని స్కిన్ కూడా చాలా పల్చగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు గెల చాలా పొడవుగా వచ్చిందండి. ఈసారి కొంచెం చిన్నగా వచ్చింది, కానీ కాయలు మాత్రం అప్పట్లాగే వచ్చినాయి హెల్దీగా. ఫస్ట్ టైం కూడా ఏం పోషకాలు ఇవ్వలేదు, సెకండ్ టైం కూడా ఏం పోషకాలు ఇవ్వలేదు. ఒక్కసారి అరటి చెట్టు పెట్టినామంటే మళ్ళీ ఇంకా పెట్టనవసరం లేదు మనము, అవే పిలకలు వస్తాయి కదండి. అట్లాగే సెకండ్ టైం కూడా ఈ గెల వచ్చిందనమాట. కట్ చేసి పెట్టగానే చూడండి నీళ్ళు ఎట్లా కారుతున్నాయో. బండల మీద అన్నీ ఇంకా మరకలు అవుతాయని మట్టిలో కొంపేశాను అనమాట. నా ఈ ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది, అట్లాగే నా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, కొంచెం నా ఛానల్ గ్రోత్ అవుతుంది. అందుకని చెప్తున్నాను, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత లావుగా ఉంటాయో. మంచిగా పండిన తర్వాత మొత్తం ఇట్లా క్రాక్స్ వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఎంత లావుగా ఉందో. ఇది ఏం వెరైటీ అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నేను ఎదురు చూస్తూ ఉంటాను, నాకు తెలుసుకోవాలని ఉంది. అట్లాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. 2 days తర్వాత చూడండి మొత్తం పండ్లు ఎంత బాగా పండిపోయాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.